ఆంధ్ర రాజకీయాల్లో దరిద్రం ఏంటంటే క్యారెక్టర్ అసాసినేషన్. వ్యక్తిత్వ హననం అనేది గట్టిగా జరిగిపోతా ఉంటది. ఎందుకు ఈ మాట అనాల్సొస్తుందంటే, ఇప్పుడు జగన్ అనేటటువంటి వ్యక్తి క్యారెక్టర్‌ని అతన్ని ఒక దుర్మార్గుడని, రాక్షసుడని, అతను చేసినటువంటి సంస్కరణల్ని దుర్మార్గంగా చిత్రీకరిస్తూ ప్రొజెక్ట్ చేసుకొస్తారు. వాలంటీర్లని దుర్మార్గంగా చిత్రీకరించారు. సచివాలయాల్ని దుర్మార్గంగా చిత్రీకరించారు. హాస్పిటల్‌ని దుర్మార్గంగా చిత్రీకరించారు. ఆహ్, నాడు నేడుని దుర్మార్గంగా తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు పదే పదే అదే విధంగా మాట్లాడితే జరిగిపోతుందంతే. నిస్సిగ్గుగా మాట్లాడుకుంటున్నట్టు. హోంమంత్రి అనిత గారు ఓ మాట చెప్పుకొచ్చారు. జగన్ 18 నెలల్లో 18 రోజులన్నా ఉన్నాడా ఆంధ్రప్రదేశ్‌లో అని. ఒకసారి ఆవిడకి ఓ రిపోర్ట్ పంపిస్తే సరిపోతుంది కదా! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నాకు తెలిసి వారంలో 3 రోజులు ఉంటున్నాడు. శుక్రవారం పూట్ల బయలుదేరెళ్ళి, శుక్రవారం వెళ్ళి, సాయంత్రం సోమవారమో, మంగళవారమో వస్తున్నాడు. 3 రోజులు ఉంటున్నాడు ఓవరాల్‌గా. 3 రోజులు అక్కడికెళ్తున్నాడు. ఒక రోజు అటు ఇటుగా నడుస్తుంది. పోనీ 2 రోజులే యేసుకుందాం రోజుకి. 18 నెలల్లో లెక్కేస్తే 18 రోజులు 36 రోజులు ఉన్నట్టు ఉంటది కదా పోనీ. ఏది వారానికిది. వారానికి 2 రోజులు లెక్కేస్తే, నెలకి 8 రోజులు లెక్కేస్తే, 18 నెలల్లో 18 ఎనిమిదిలు యేసుకున్న 100 రోజుల పైనే ఉన్నట్టు కదా! అది కూడా తెలీదా? తను ఇక్కడికి రైతుల దగ్గరకొస్తే ఎవరినో చంపేసాడని ప్రెస్ మీట్ పెట్టింది ఈవిడే కదా! ఇంకో చోట రైతుల దగ్గరికెళ్తే అక్కడ అల్లకల్లోలం చేసేసిందని ప్రెస్ మీట్ పెట్టింది ఈవిడే కదా! జగన్ ఇక్కడికి రాకపోతేనే ఇయన్నీ జరిగిపోయినాయా? జగన్ ఇక్కడికొచ్చి జనంలోకెళ్తేనేమో అల్లకల్లోలం చేసేస్తున్నాడు. ఇంకోవైపున జగన్ ఇక్కడికి రాలేదు. మనం ఏం మాట్లాడుతున్నామంటే ఏదైనా మాట్లాడొచ్చు మన ఇష్టం. ప్రస్తుతం రాజకీయం అంటే అసహ్యకరంగా మాట్లాడుకోవడం, అబద్ధాలు అసువుగా మాట్లాడుకోవడం అయిపోయింది.